నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బీహార్లో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 6వ తేదీన మిథిలాంజ్, కోసి, ముంగేర్ ప్రాంతాల్లోని మొత్తం 18 జిల్లాల్లో ఉన్న 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాబోయే 5 ఏళ్ల బీహార్ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక అంకమైన ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ పోలింగ్ జరిగే 121 స్థానాల్లో ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారు? మొదటి దశలో అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్లో ఎవరిది పైచేయి అవుతుంది? బీహార్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఓవైపు ప్రాంతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. మరోవైపు జాతీయ పార్టీలు కూడా అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఇక పదుల సంఖ్యలో ఉన్న చిన్న పార్టీలు ఎవరి కొంప ముంచుతాయనే చర్చ ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో తొలి విడత పోలింగ్లో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. 2.5 నెలల పాటు రాజకీయ వేడి రాజేసిన బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. బీహార్లో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తున్న జాతీయ పార్టీలకు, పరువు కాపాడుకోవాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష అనడంలో సందేహం లేదు. గతంతో పోలిస్తే ఈసారి బీహార్ ఎన్నికల ప్రచారంలో కాస్త మార్పు కనిపించింది. ఈసారి కులాలు, మతాల కంటే అభివృద్ధి, సంక్షేమం గురించి ఎక్కువగా చర్చ జరిగింది. అలాగని కుల ప్రభావం అసలు లేదని కాదు. క్షేత్రస్థాయిలో కొన్ని వర్గాలతో ముఖాముఖిలో మాత్రమే అవసరాన్ని బట్టి నేతలు కులం కార్డు ప్రయోగించారు. బీహారీల ఆలోచనలు ఏంటనే విషయంపై ఏ పార్టీకైనా క్లారిటీ వచ్చిందా లేదా అనేది తేలలేదు. కానీ కొత్త తరహా ప్రచార వాతావరణం మాత్రం కనిపించింది. చిన్న పార్టీలు కూడా కొత్త అంశాల్ని జనం ముందు పెట్టాయి. దీంతో ప్రధాన పార్టీలు కూడా తమ ప్రచార వ్యూహాన్ని మార్చుకోవాల్సొచ్చింది. బీహారీలు తమకేం కావాలో వివిధ సర్వేల్లో చెప్పిన అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు తెరతీశాయి. ఇంతకు ముందులా గుడ్డిగా ఓటేసేది లేదని ఓటర్లు తేల్చేయడంతో అన్ని పార్టీలకు గుబులు మొదలైంది. ప్రచారం బాగానే చేసినట్టు కనిపిస్తున్నా ఫలితంపై ఏ పార్టీ నమ్మకంగా లేదు. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతారనే అంచనాలు అందర్నీ భయపెడుతున్నాయి. పొరపాటున హంగొస్తే అసలు సిసలు పొలిటికల్ గేమ్ చూస్తామని కూడా అంటున్నారు. మరి బీహారీలు ఎవరిని గట్టెక్కిస్తారనేది తేలాల్సి ఉంది. దేశ రాజకీయాలపైన ప్రభావం చూపేలా బీహార్ ఎన్నికలుంటాయి. బీహార్ అనేక ప్రాంతీయ పార్టీల కలయిక. గిరిజన, ఆదివాసీ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, వీటికి తోడు జాతీయ పార్టీలు, ఇలా అనేక పార్టీలు బీహార్లో తలపడుతున్నాయి. ఈసారి జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు పరీక్షే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన నితీష్కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. అయితే అన్ని పార్టీలు రాజకీయ బురద జల్లుకుంటుండడంతో ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో 2 కూటములు ఏర్పడ్డాయి. ఎన్డీఏ పక్షాన బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, రామ్ విలాస్, మహాగఠబంధన్ తరపున కాంగ్రెస్, ఆర్జేడీ, కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ స్థాపించి సొంతంగా బరిలోకి దిగుతున్నారు. ఈ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆయన అంతగా ప్రభావం చూపనప్పటికీ ఓట్లు భారీగా చీల్చే అవకాశం ఉందని అంచనా. కింగ్ మేకర్ అవుతానని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ ఏ మేరకు ఫలితాలు రాబడతారనేది ఆసక్తికరమైన అంశం. మైనారిటీ ఓట్లు సైతం బీహార్లో భారీగా ఉన్నాయి. మజ్లిస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా వ్యవహరిస్తోందని వస్తున్న ఆరోపణల తరుణంలో ఇండియా కూటమి మజ్లిస్ను పక్కనబెట్టింది. దీంతో మజ్లిస్ కొత్త కూటమి కట్టి బరిలోకి దిగింది. ఈ కూటమి ఎవరి విజయావకాశాలు దెబ్బతీస్తుందనేది చూడాల్సి ఉంది. మైనారిటీ ఓట్లు ఎటువైపుకు పడతాయో అన్నది అంతుచిక్కడం లేదు. కమ్యూనిస్టు పార్టీలు సైతం యువతకు పెద్దపీట వేస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను బరిలో నిలిపాయి. బీహార్, జార్ఖండ్ సరిహద్దుల్లో ఉన్న గిరిజన తెగల కోసం కొన్ని స్థానాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా సైతం బరిలో నిలిచింది. ఈ విధంగా అనేక పార్టీల కలయికతో బీహార్ ఎన్నికలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఏ కూటమి అధికారం చేపట్టినా స్వల్ప మెజారిటీతోనే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ ఎన్నికలు కీలకంగా మారడానికి ప్రధాన కారణం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. భారత ఎన్నికల సంఘం ఫేక్ ఓటర్లను తొలగించడానికి బీహార్లో ఉన్న ఓటర్ల జాబితాను వడబోసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలొచ్చాయి. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లో ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణొచ్చింది. సుప్రీం కూడా జోక్యం చేసుకుని ఈ ప్రక్రియను అందరికీ ఆమోదయోగ్యం అయ్యే విధంగా ఉండాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల సంఘం మొత్తం ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేసి 68 లక్షల ఓటర్లను తొలగించింది. ఇది పెద్ద ప్రభావం చూపే ఆస్కారం ఉంది. ఎన్నికల సంఘం 2025 సెప్టెంబర్ 30 నాటికి 7.5 కోట్ల ఓటర్లతో నూతన జాబితాను విడుదల చేసింది. దీనికి తోడు చిన్న పార్టీలు సైతం ఓట్లను చీల్చే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ప్రధాన పార్టీలకు చిన్న పార్టీల నుంచే కాకుండా రెబల్స్, స్వతంత్రుల నుంచి కూడా ముప్పు పొంచి ఉంది. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు ఓటర్లపై తాయిలాల జల్లు కురిపించాయి.
అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. 1 కోటి మంది మహిళలను లక్షాధికారుల్ని చేయడమే తమ లక్ష్యమని ప్రకటించింది. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి జిల్లాలో మెగా లెర్నింగ్ సెంటర్లతో బీహార్ను ప్రపంచ అభ్యాస కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తెలిపింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే తమ పార్టీ మై బహిన్ మాన్ యోజనను ప్రారంభిస్తుందని ప్రకటించారు. 2026 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ఈ పథకాన్ని అమలు చేస్తామని, దీని కింద మహిళలకు ఒక్కొక్కరికి 30,000 రూపాయలు అందిస్తామన్నారు. రాష్ట్ర ఉద్యోగుల పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని, పోలీస్ సిబ్బందితో సహా అన్ని శాఖల ప్రభుత్వ సిబ్బందిని వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో నియమించేలా చూస్తామన్నారు. బీహార్లో ప్రతి పార్టీ ఓ ఎజెండా అనుకుని ఎన్నికల బరిలోకి దిగింది. కానీ ప్రచారంలో దిగాక అనివార్యంగా వ్యూహం మార్చి ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మొదట్లో నితీష్ వర్సెస్ తేజస్విగా ఉన్న ప్రచారం తర్వాత మోడీ వర్సెస్ రాహుల్గా రూపాంతరం చెందింది. ఈ పరిణామం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో గత ఎన్నికల ఫలితాల్ని బట్టి ఇప్పుడు అంచనాలు వేయడం, ఈసారి ఫలితం ఇవ్వకపోవచ్చనే చర్చ జరుగుతోంది. బీహార్ మహిళలు, యువత కీలకంగా మారనున్న ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు, పనితీరు, బ్యాక్గ్రౌండ్ కూడా గెలుపోటముల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలున్నాయి. బీహార్ గౌరవం ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది కీలకం కానుంది. ఈ ఎన్నికలు తేజస్వి ప్రతిష్టకు, నితీష్ కుమార్ ఆత్మగౌరవానికి అసలైన అగ్ని పరీక్షగా నిలుస్తున్నాయి. 10 ఏళ్లుగా పద్ధతి ప్రకారం పనిచేసుకున్న తేజస్వి అనుకున్న ఫలితం సాధిస్తామనే ధీమాతో ప్రమాణ స్వీకారం తేదీ కూడా ప్రకటించారు. తన రాజకీయ మనుగడకు కీలకమైన ఎన్నికల్లో ఫలితంపై అంచనాల విషయంలో నితీష్ గుంభనంగా వ్యవహరిస్తున్నారు. మరి ప్రతి పార్టీకి సొంత రాజకీయ వ్యూహం ఉన్న స్థితిలో ఏ కూటమి కలసికట్టుగా అధికారం ఉట్టి కొడుతుందనేది చూడాల్సింది. నిజానికి మొన్నటిదాకా బీహార్లో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ప్రధాన శక్తులు కాదు. కానీ గత ఎన్నికల్లో అనూహ్య ఫలితాలొచ్చి బీజేపీ అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా ఎదిగింది. అప్పట్నుంచి కమలనాథులు బీహార్ సీఎం పదవిపై కన్నేశారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటు కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన శక్తి కాలేకపోయినా ఈసారి ఆర్జేడీ మాత్రం ఆ పార్టీనే నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో యూపీతో పాటు బీహార్లో అనుకున్న ఫలితాలు రాకపోవడం కారణంగానే మ్యాజిక్ ఫిగర్ రాలేదనేది బీజేపీ లెక్క. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి లెక్క సరిచేయాలని ఎన్డీఏ కూటమి ఆలోచిస్తోంది. బీహార్లో క్రమంగా వృద్ధి చెందుతున్న పార్టీ బలం ఇందుకు సహకరిస్తుందని కాషాయ పార్టీ లెక్కలేస్తోంది. కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ అప్పుడు ఇప్పుడు గొర్రెతోక బెత్తడే అన్నట్టుగా ఉంది. కానీ మిత్రపక్షం ఆర్జేడీ బలాన్ని పెంచి పరోక్షంగా పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఉంది. మొన్నటిదాకా ఆర్జేడీ నీడలో ఉన్న కాంగ్రెస్కు ఇప్పుడు సొంత బలం పెంచుకునే ఛాన్స్ వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే లాలూ ప్రసాద్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యంతో ఇల్లు కదిలే పరిస్థితి లేదు. తేజస్వి యాదవ్కు యూత్లో క్రేజ్ ఉన్న అనుభవాలేమి కూడా ఉంది. ఇప్పుడు రాహుల్ బీహార్ ఎన్నికల ప్రచారంలో లీడ్ తీసుకుని తేజస్విని తన వెంట తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇదే ఊపులో తాము గెలిచే సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాలనేది హస్తం పార్టీ ఆలోచన. దీనికోసం కావాల్సిన అన్ని ఎత్తుగడల్ని వాడటానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. అంతిమంగా కూటమి బలం పెరగాలనేది మహాగఠబంధన్ ఆలోచన. మరి ఈ కూటముల సమరంలో పైచేయి సాధించేదెవరనేది బీహార్ ఎన్నికల ఫలితాలే తేల్చాలి. బీహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎన్డీఏ కూటమి రాజకీయ ఆధిపత్యం తేటతెల్లమవుతుందనడంలో సందేహం లేదు. ఇక పార్టీ పరంగా బీజేపీకి కూడా ఈ గెలుపు చాలా అవసరం. బీహార్లో దశాబ్దన్నర కాలంగా పార్టీ బలం పెంచుకుంటున్న డిప్యూటీ సీఎం పదవి మాత్రమే బీజేపీకి దక్కుతోంది. ఈసారి జేడీయూ బలహీనతకు తోడు నితీష్ ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించేలా ఉన్నాయనేది ఆ పార్టీ లెక్క. అందుకే బీహార్ సీఎం పదవి దక్కించుకోవడానికి ఇంతకు మించిన సరైన సమయం ఉండబోదని కాషాయ పార్టీ ఆలోచిస్తోంది. ఒక్కసారి బీజేపీకి అత్యధిక సీట్లొస్తే నితీష్ను సైడ్ చేయడం పెద్ద విషయం కాదనుకుంటున్న బీజేపీ ప్రస్తుతానికి మాత్రం సీఎం పదవిపై నోరు మెదపడం లేదు. జేడీయూ ప్రకటనల్ని ఖండించే ప్రయత్నం చేయడం లేదు. మహాగఠబంధన్కు బీహార్ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తున్నామన్న భావన నిజమా కాదా అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు బీహార్లో విపక్ష జెండా ఎగిరితే జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి నైతిక బలం పెరిగినట్టే. అలా కాకుండా ఎన్డీఏ గెలిస్తే మాత్రం ఇండియా కూటమి మరోసారి జావగారిపోవడమే కాదు, రాహుల్ మాటలకు విశ్వసనీయత లేదని బీజేపీ వెంటనే అందుకుంటుంది. ఆ ప్రమాదం రాకుండా ఉండాలంటే బీహార్లో మహాగఠబంధన్ సత్తా చాటాల్సిందే. ఇక్కడ ఆర్జేడీ బలం పరంగా చూస్తే ఆ పార్టీకి అవకాశాలున్నాయి. కానీ ఆర్జేడీకి ధీటుగా మిత్రపక్షాలు ప్రదర్శన చేస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది. అన్నింటికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి రాహుల్ ప్రచారం ఆ పనికి ఉపయోగపడుతుందా లేదా అనేది మరో కీలకమైన ప్రశ్న. ప్రతిసారి రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ
ప్రధాని మోడీ ప్రతిష్టను పణంగా పెడుతోందని కాంగ్రెస్ విమర్శిస్తుంటుంది. ఈసారి బీహార్లో రాహుల్ వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టి మరీ కాంగ్రెస్ బరిలో దిగి తొడగొడుతోంది. అందుకే ఈ ఎన్నికల ఫలితం తమకు మరింత ప్రత్యేకమని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. మరి బీహారీలు ఏ కూటమిని కరుణిస్తారనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. ఈసారి ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ పాత్రే ఈసారి ప్రశాంత్ కిషోర్ పోషిస్తారనే అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో వ్యూహాత్మకంగా చిరాగ్ను వేరుగా పోటీ చేయించిన బీజేపీ జేడీయూను బలహీనపరిచి తాను లబ్ధి పొందింది. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి ఎన్డీఏకు మేలు చేస్తారా, లేదంటే తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంక్ సృష్టించుకుని అందర్నీ దెబ్బతీస్తారా అనేది ఫలితాలను తేల్చడంలో ఎక్స్ ఫ్యాక్టర్ అవుతుందని అంచనా. ఇప్పటికైతే ప్రశాంత్ కిషోర్ ఓటు బ్యాంకు గురించి ఎవరికీ క్లారిటీ రావడం లేదు. దీనికి తోడు ప్రశాంత్ కిషోర్ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మొదట్లో నితీష్ ఓటమే లక్ష్యమన్న ఆయన తర్వాత మహాగఠబంధన్ అసలు పోటీలోనే లేదని వ్యాఖ్యానించారు. దీంతో అసలు ఉద్దేశం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ముందరకు వచ్చారు, అన్ని సీట్లు దాదాపు పోటీ చేస్తున్నారు, బాగా క్యాన్వాస్ చేశారు. 5% 10% ఓట్లు ఆయనకు వస్తే ఎమ్మెల్యేలు రాకపోయినా మొత్తం ఎలక్షన్ తారుమారు అవే పరిస్థితి కనపడుతుంది. సో ఈ రిజల్ట్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ అవుతాయి బీహార్లో. ఎందుకంటే ఇప్పుడు ట్రయాంగులర్ ఫైట్ అయింది, మూడు పార్టీలు పోరాడుతున్నాయి, 3 ఫ్రంట్లు పోరాడుతున్నాయి. కాబట్టి ఎలక్షన్ పరిస్థితి ప్రిడిక్షన్ చేయటం చాలా కష్టంగా బీహార్లో అయిపోయాయి. బీహార్ ఎన్నికలు ముగియగానే వరుసగా వేరే రాష్ట్రాల ఎన్నికలు ఉండనే ఉన్నాయి. ఈ ఊపులో ఆయా రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలనేదే 2 కూటముల కల. మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు కాస్త గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్పే ఫైనల్. ప్రజాక్షేత్రంలో వచ్చే ఫలితాలే రాజకీయ పార్టీల వ్యూహాలను నిర్దేశిస్తాయి. ఇప్పటివరకు జాతీయ పార్టీలు, అవి నేతృత్వం వహిస్తున్న కూటములు ఏ లెక్కలు వేసుకున్నా బీహార్ ఫలితాల తర్వాత అసలు లెక్కలేంటో ప్రజలు తేలుస్తారు. అందుకే తమ లెక్కే నిజం కావాలని ప్రతి కూటమి కోరుకుంటోంది. అందుకు అనుగుణంగానే వ్యూహ రచన చేస్తోంది. బీహార్ ఎన్నికల్లో మరీ ఎక్కువగా జాతీయ అంశాలనే ప్రస్తావించినా పనవుతుందా లేదా అనేది పార్టీల్ని వేధిస్తున్న మీమాంస. అందుకే అవసరానికి తగ్గట్టుగా లోకల్ ఫ్లేవర్ తగిలేలా జాగ్రత్త పడుతున్నాయి. జాతీయ, స్థానిక అంశాలను సరైన పాళల్లో రంగరించిన కూటమి ఎజెండాకే ఓటర్లు మద్దతు పలుకుతారనేది బీహార్ ఎన్నికల చరిత్ర చెబుతున్న సత్యం. ఈ విషయం ఎవరు త్వరగా గ్రహిస్తారు, ఎవరు గత పొరపాట్లు దిద్దుకుంటారనేది బీహార్ విజేతను తేల్చే అవకాశం ఉంది. తద్వారా బీహార్ విజేతే కొన్నాళ్లపాటు జాతీయ రాజకీయాల్లో ఆధిపత్యం చూపడానికి మార్గం సుగమమవుతుంది. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. కానీ ఈసారి బీహార్లో ఓటమికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే ఓడిపోతే కేవలం ఈ ఎన్నికలకే పరిమితం కాదని, భవిష్యత్తు రాజకీయాలపైన తీవ్ర ప్రభావం ఉంటుందని అవి భయపడుతున్నాయి. అంతేకాదు, మొత్తంగా తమ రాజకీయ ఎజెండా, ప్రాధాన్యతలు, విధానాలు అన్నీ మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుందనే ఆలోచనలు లేకపోలేదు. బీహార్లో ఎన్డీఏ ఓడితే నరేంద్ర మోడీ రాజకీయ ప్రతిష్ట దెబ్బతింటుంది. కానీ మోడీ ప్రధానిగా కొనసాగేందుకు ఎటువంటి ఆటంకం ఎదురవ్వకపోవచ్చు. 2015లో బీహార్లో, 2022లో కర్ణాటకలో, 2018లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ గతంలో ఓటమిని చవిచూశారు. త్వరలో జరగబోయే బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ ఎన్నికలు కేవలం రాష్ట్ర ఎన్నికలు మాత్రమే అని మోడీ, బీజేపీ నాయకులు చెప్పే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కానీ జేడీయూ పరిస్థితి అలాంటిది కాదు. కొంతకాలంగా బీహార్లో పట్టు కోల్పోతున్న నితీష్ పార్టీ వీలైనన్ని సీట్లు సాధించి బలం పెంచుకోవాలని చూస్తోంది. బీహార్లో ఓటమి అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ తన ఆర్థిక, వ్యవసాయ విధానాలను కూడా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆరోగ్యం వంటి రంగాల్లో ప్రధానిగా మోడీ విజయం సాధించినప్పటికీ ఆయన వ్యవసాయ రంగం, రైతులు, మధ్యతరగతి ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించారని ఎన్నికల్లో ఓటమి పరోక్షంగా నిరూపిస్తుంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనాపరంగా తాను అవలంబిస్తున్న ప్రస్తుత ఆర్థిక విధానాలపై సమీక్షించి మార్పులు చేయాలి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పాలనలో మధ్యతరగతి ప్రజలు, రైతులు సంతోషంగా ఉండకపోతే మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడులు పెడితే సరిపోదు అని మోడీ అర్థం చేసుకుంటారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైతే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న మిత్రపక్షాలు మరిన్ని రాజకీయ ప్రయోజనాలు కోరే అవకాశం ఉంది. బీహార్లో మహాగఠబంధన్ ఓడిపోతే ఇండియా కూటమి మనుగడ ప్రమాదంలో పడుతుంది. అంటే రాహుల్ గాంధీ రాజకీయాలు, ఆలోచనలు బీహార్ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని వెల్లడవుతుంది. ఇది రాహుల్ గాంధీ రాజకీయ చతురతకు పెద్ద ప్రశ్నగా మారుతుంది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ముందుకు సాగాలంటే కాంగ్రెస్ బీహార్లో మెరుగైన విజయం సాధించి రాణించాలి. ఆర్జేడీకి ఓటమి అంటే రైల్వే భూములకు ఉద్యోగాల కుంభకోణం వంటి వివిధ కేసులు వేగవంతం అవుతాయి. లాలూ కుటుంబానికి ఇది ఖచ్చితంగా బాధాకరమైన సమయం అవుతుంది. ఎందుకంటే కుంభకోణాలపై దర్యాప్తు ముమ్మరమై వారు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. లాలూ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా
కేసులు తొలగిపోవు. కానీ ఓటమి పాలైతే మహాగఠబంధన్ నేతగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తన స్థాయిని కోల్పోతాడు. బీహార్లో ఓటమి అంటే త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమికి మరోసారి బీజేపీ నుంచి రాజకీయ యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇది ఇండియా కూటమి ఐక్యతకు పరీక్ష కూడా కావచ్చు. ఇండియా కూటమి ఐక్యతను చాటాల్సిన అవసరం ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లో చాటుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న చిరాగ్ పాస్వాన్ కూడా బీహార్ ఓటమి వాంఛనీయం కాదు. ఎందుకంటే తానే ఎన్నికల్లో తురుపు ముక్కనని చెప్పుకుంటున్న ఆయన తక్కువ సీట్లకే పరిమితమైతే కేవలం పాట్నాలోనే కాదు ఢిల్లీలోనూ పరపతి కోల్పోతారు. చిన్న పార్టీలు తగినన్ని సీట్లు గెలవకపోతే మరింతగా చితికిపోయే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్క ఓటమి ప్రతి పార్టీకి దిద్దుకోలేని గుణపాఠాలు నేర్పుతుంది. అందుకే అన్ని పార్టీలు గెలవాలనే కసితోనే పనిచేస్తున్నాయి. కానీ అంతిమంగా విజేత ఒక్కరే కాబట్టి మిగతా వారు ప్లాన్ బితో రెడీగా ఉండక తప్పని స్థితి. బీహార్ ఎన్నికల ఫలితాలు నేతలు, పార్టీలపై రకరకాలుగా ప్రభావం చూపుతాయి. ఫలితాల్ని బట్టి కీలక నేతలు తమ విధానాలు మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రధాన పార్టీలు తమ వ్యూహాల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది విజయమైనా పరాజయమైనా ఖచ్చితంగా గుణపాఠాలు నేర్చుకోక తప్పదు. అధికార దాహంతో ఉన్న రాజకీయ నాయకులు బీహార్ను రాజకీయ కురుక్షేత్రంగా మార్చారు. 2029 వరకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సజావుగా సాగాలంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రాన్ని గెలవాల్సిన అనివార్యత ఉంది. అదేవిధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ గెలుపు కూడా అనివార్యం. లేకపోతే ఇండియా కూటమి అస్తిత్వానికి అదొక సవాల్ కాబట్టి నెగ్గి తీరాల్సిందే. అందుకే సాధారణ సమరం కాస్త సంకుల సమరంగా మారిపోయింది. మేనిఫెస్టోల్లో కూడా ఊహించని హామీలు కనిపించాయి. ఎవరికి వారు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి గెలుపే ధ్యేయంగా ఎడాపెడా హామీలు, వాగ్దానాలు చేసేశారు. తొలి విడత పోలింగ్ సరళిని బట్టి రెండో విడతలో ప్రచారం మరింత పదునెక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఇకపై వ్యూహ రచనకు కూడా పెద్ద సమయం ఉండకపోవచ్చు. ఎంత వేగంగా జనం నాడి పట్టి అందుకు తగ్గట్టుగా కార్యాచరణ తీసుకోవడమే కీలకం అవుతుంది. అవసరాన్ని బట్టి కొందరు నేతల్ని పించ్ హిట్టర్లుగా బరిలోకి దించే యోచనలో పార్టీలున్నాయి. మామూలు రోజుల్లో బీహారీలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉపాధి చూసుకుంటారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో సీన్ రివర్స్ అయింది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు ఓట్ల వేటలో భాగంగా బీహార్ వస్తున్నారు.